హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. మనకు టాటా కన్సల్టెన్సీలో వాల్కెన్ ఇంటర్వ్యూస్ ఫిబ్రవరి 3rd ఉన్నాయి అనమాట. ఎన్ని డిగ్రీస్, ఏ డిగ్రీ అయినా చేసి ఉండొచ్చు క్వాలిఫికేషను. వాళ్ళకి ఇంటర్వ్యూస్ మనకి ఏ విధంగా ఉన్నాయి, ఏ రోజు మనకి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలని పూర్తిగా వాళ్ళకి ఏ విధంగా మనకి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారనే దాని గురించి క్లియర్గా డీటెయిల్గా వెళ్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మేము పెట్టే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు అందడం అనేది జరుగుతుంది. డేట్ టైం వచ్చేసి ఫిబ్రవరి 3rd మండే రోజు ఉంటుంది. మార్నింగ్ 10 to 12 PM వరకు ఉంటుంది అన్నమాట. వెన్యూ వచ్చేసి టాటా కన్సల్టెన్సీ ఒలింపిక్స్, తర్వాత తానే వెస్ట్, తానే మహారాష్ట్రలో ఉంటాయి, మహారాష్ట్రలో జరుగుతాయి అన్నమాట. పొజిషన్లు వచ్చేసి సేల్స్ కోఆర్డినేటర్, ఫుల్ టైమ్, పార్ట్ టైం, పర్మనెంట్గా ఉంటుంది. నాన్ వాయిస్ జాబ్ అనమాట ఇది. రెస్పాన్సిబిలిటీస్ వచ్చి మనకి వీళ్ళు 6 రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. ఈ రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఈ రెస్పాన్సిబిలిటీలో మనకు నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సేల్స్ సపోర్ట్ ఒకటి, యాడ్ ఆపరేషన్స్, క్లయింట్ మేనేజ్మెంట్, తర్వాత డేటా మేనేజ్మెంట్ అండ్ రిపోర్టింగ్, ప్రాసెస్ ఆప్టిమైజేషన్, తర్వాత కొలాబరేషన్. మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఏమడుతున్నారంటే ఈపీసీఎన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. టీసీఎస్ పోర్టల్కి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారాగా వీళ్ళు మెయింటైన్ ద ఈపీసీఎన్ నెంబర్ ఆన్ యువర్ రెజ్యూమ్ టు బి ఎలిజిబుల్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఈ నెంబర్ ఉన్నట్టయితే ఈ మనకి నెంబర్ ఇచ్చి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయమంటున్నారు అనమాట. అప్పుడు వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట నెంబర్ ఉన్నట్టయితే. ఈ నెంబర్ ఉన్న వాళ్ళు, ఈపీసీఎన్ నెంబర్ ఉన్న వాళ్ళు 2 copies ఆఫ్ యువర్ అప్డేట్ రెజ్యూమ్ విత్ ఈపీసీఎన్ నెంబర్, ఈపీఎస్ నెంబర్తో రెజ్యూమ్ అనేది ఉండాలన్నమాట. 2 కాపీలు ఉండాలి ఈ రెజ్యూమ్ అనేది. తర్వాత ఒరిజినల్ ఫోటో, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కానీ ఉండాలన్నమాట. ఇలాగా వీళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ ఏమి ఉండాలంటే డిగ్రీ ఉండొచ్చు రెగ్యులర్గా. మినిమం క్వాలిఫికేషన్ వచ్చి 10th ఇంటర్ డిగ్రీ రెగ్యులర్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years ఎక్స్పీరియన్స్ సేల్స్ కోఆర్డినేషన్గా చేసి ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రిలేటెడ్ ఫీల్డ్లలో స్కిల్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీసు, తర్వాత ఎక్సెల్, గూగుల్ సైటు, వీటి గురించి అనేది తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ ఉండాలి. ఈ విధంగా వాళ్ళు స్కిల్స్ గురించి అడిగారు. తర్వాత క్యాండిడేట్ ప్రొఫైలు ఇవన్నీ చూసి మీరు మనకి ఫిబ్రవరి 3rd టాటా కన్సల్టెన్సీ తానే వెస్ట్లో మహారాష్ట్రలో ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ చూసి మీరు అందరూ అటెండ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.